ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త 5 గ్యారెంటీని ఇలా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫామ్ నమూనా ఇదిగో. సీఎం రేవంత్ రెడ్డి కూడా రిలీజ్ చేశారు. ఏ డాక్యుమెంట్ కావాలి, ఏ కాలమ్స్ నింపాలి, అసలు పథకాలు ఏమి వర్తించబోతున్నాయి, ఆ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన తర్వాత మీకు లేట్ చేయకుండా వీడియోలకు వచ్చినట్లయితే తెలంగాణ ప్రభుత్వ ప్రజాపాలన గ్యారంటీ దరఖాస్తు ఫారం విడుదల చేసింది. ప్రభుత్వం ఇచ్చిన 6 హామీల్లో 5కి కోసం ఒకే ఫామ్ను అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక ఇవి డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు అయితే జరిగే ప్రజాపాలన కార్యక్రమం అందరూ కూడా గుర్తుంచుకోవచ్చు. ఈ తారీఖు వరకే దాదాపు అప్లికేషన్లు అయితే చేసుకోవాలి. దరఖాస్తును పూర్తి చేసి ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు జిరాక్సులు కాపీలను జత చేస్తే అధికారులకు అయితే అందజేయాల్సి అయితే ఉంటుంది. ఇందులో ప్రధానంగా మహాలక్ష్మి, రైతు భరోసా, చేయూత, గృహజ్యోతి, ఇక ఇందిరమ్మ ఇల్లు పథకాలు దరఖాస్తు ద్వారా అప్లై చేసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో, మున్సిపాలిటీలో, కార్పొరేషన్లో, వార్డుల్లో జరిగే ప్రజాపాలన కార్యక్రమం ప్రజల దరఖాస్తు అయితే తీసుకుంటారు. ఇక దరఖాస్తు ఫారంలో మొదటి పేజీలో దరఖాస్తు వివరాలు, చిరునామా, రెండో పేజీలో ప్రభుత్వ అభయహస్తం గ్యారంటీ పథకాలు లబ్ధి పొందడానికి అవసరమైన వివరాలతో ప్రొఫార్మా ఉంటుంది. సో ఈ దరఖాస్తు అనేది మనకి ఈ రకంగా ఉంటుందండి. ఫస్ట్ పేజీలో చూసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం ప్రజాపాలన 28/12 ఈ రకంగా పేజీ ఉంటుంది. ఇందులో మనకు మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ, చేయూత పథకం కుటుంబ వివరాలు, ఇక ఫోటో అయితే అందించాల్సి ఉంటుంది. దరఖాస్తు సంఖ్య వాళ్ళు రాసుకుంటారు. తర్వాత ఇక దరఖాస్తుదారుని ఇంటి యజమాని పేరు రాయాలి పూర్తిగా. అవి కూడా పెద్ద అక్షరాలతో రాయాల్సి ఉంటుంది. తెలుగులో రాయొచ్చు, ఇంగ్లీష్లో కూడా రాయొచ్చు. అదేవిధంగా జెండర్ రాయాల్సి ఉంటుంది. ఇక మూడో కాలం వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీలో అయితే ఏ రకంగా ఉన్నారు. 4వది పుట్టిన తేదీ, 5వది ఆధార్ నెంబర్ పూర్తిగా రాయాలి. రేషన్ కార్డు ఒకవేళ ఉంటే రాయాలి, లేకపోతే రేషన్ కార్డు కోసం అప్లికేషన్ చేసుకోవచ్చు. మొబైల్ నెంబర్ రాయాలి, కొత్తగా పాతదైన మొత్తానికి అయితే మీకు ఇంటిమేషన్ వస్తుంది కాబట్టి. కుటుంబ సభ్యుల వివరాలు, క్రమ సంఖ్య, పేరు, దరఖాస్తుదారులు, లింగము, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్ అయితే రాయాల్సి అయితే ఉంటుంది. ఇక సెకండ్ పేజ్లో చూసుకున్నట్లయితే మనకు చిరునామా ఉంటుంది, ఇంటి నెంబర్ రాసుకోవాలి. తర్వాత వీధి నెంబర్ అయితే వీధి, వార్డు నెంబరు, ఇక అదేవిధంగా మండలం, జిల్లా రాయాల్సి ఉంటుంది. రెండో పేజీ మనకు ఇందులో ఫస్ట్ మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు పథకం, అదేవిధంగా గృహలక్ష్మి, చేయూత వీరందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అన్నమాట. సో మహాలక్ష్మి పథకాన్ని ఒకసారి ప్రతి నెల 2500 ఆర్థిక సాయం అంటే టిక్ చేయాలి, అంతే, ఏం లేదు. ఇలా 500 గ్యాస్ సిలిండర్, గ్యాస్ కనెక్షన్ నెంబర్ రాయాలి, సరఫరా చేస్తున్న ఈ కంపెనీ. సో ఈ రకంగా రైతు భరోసా సంబంధించి చెక్ బాక్స్ క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. పట్టాదారు పాస్ పుస్తకం, అదేవిధంగా ఇందిరమ్మ పథకాన్ని కూడా ఇల్లు లేకపోతే ఈ రకంగా అర్హులు. సో ఈ రకంగా అయితే నమూనా అయితే ఇవ్వడం జరిగింది అనమాట. చేయూత పెన్షన్ సంబంధించి పథకం. సో దీనికి సంబంధించి చాలామంది చేయూత పెన్షన్ మళ్ళీ అప్లై చేసుకోవాలంటే గతంలో ఏదైతే ప్రజావాణిలో సీఎం ఆఫీసులో అప్లై చేస్తున్నారో అవసరం లేదు, కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి కావాలంటున్నారు. సో మొత్తానికి ఇది. ఇక ఇందులో వచ్చేసి దివ్యాంగులు, సదరన్ సర్టిఫికేట్, ఇతర వృద్ధాప్యుల పెన్షన్లు ఏ రకంగా కావాలని చెప్పేసి టిక్ బాక్స్ ఇచ్చారు. తర్వాత అభయహస్తం తెలంగాణ, జతపరిచిన డాక్యుమెంట్స్ ఒక ఆధార్ కార్డు, నెక్స్ట్ తెల్ల రేషన్ కార్డు సరిపోతుంది. పైన వివరాలన్నీ వాస్తవాన్ని ధృవీకరించి తర్వాత వేలిముద్ర కానీ సంతకం తేదీ చేస్తే సరిపోతుంది. ఇక ప్రగతి పదం, సకల జనహితం ఇక దీనికి సంబంధించి బీసీ వార్డు మొత్తానికైతే 3 పేజీలతో అయితే రావడం జరిగిందండి. ఇవి ఎక్కడ ఇస్తున్నారు, ప్రస్తుతానికి ఇస్తున్నారా లేదంటే జెరాక్స్ సెంటర్లో వీటి ఇస్తున్నారు. ఈ మీ సేవలో కూడా 20 రూపాయలు తీసుకొని అయితే అందిస్తున్నారు అనమాట. సో రేపు అయితే ఇవి అధికారులకు అయితే అందించాలి. సో 28 తారీఖు వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది. సో ఎవరు కూడా కంగారు పడకండి. రేషన్ కార్డులకు కూడా గుడ్ న్యూస్ అయితే అందించారనమాట. నిరంతర ప్రక్రియ, ఇది ఎప్పటికీ ఆఫ్ చేయమని చెప్పేసి భావిస్తున్నారు. మొత్తానికి రేపటి నుంచి అయితే షురూ కాబోతుంది. ఇది మనకు ఏ రకంగా రేపు